షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన ఎలోహీమైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇజ్రాయేలు వినుము అని అంటున్నాడు. ఇజ్రాయేలు వినుము అనే దాన్ని మరి హీబ్రూ భాషలో షమ్మా ఇజ్రాయేల్ అంటారు. దీన్నే షమ్మా ఇజ్రా అంటే ఇజ్రాయేలులారా వినండి, ఆయన మాటలు వినండి అని. అదే విధముగా ప్రపంచములోని అన్ని జనులైన మనందరికి కూడా చెప్తున్నాడు. ఆత్మీయ ఇజ్రాయేలమైన మనల్ని కూడా, ఓ నా ప్రజలారా, నా పరిశుద్ధ జనాంగమా, పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారులారా, మీరు వినండి ఆయన మాటను. మీరు ఆయన మాట మరి ఇజ్రాయేలీలు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు నడుస్తున్నప్పుడు అరణ్యములో వారు పరమతండ్రి మాటకు విధేయులై ఐగుప్తు నుంచి బయలుదేరి ఆ యొక్క అరణ్యములో అనేకమైన అద్భుతాలు చూశారు. ఐగుప్తు దేశంలో అనేకమైన ఆశ్చర్యాలు చూశారు. అదే విధముగా ఆ యొక్క పరిశుద్ధులందరూ కూడా, పరిశుద్ధులైన ప్రవక్తలు అనేకులు కూడా మరి మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాష్ట్ర పత్రికలో రాస్తుంటారు. అదే విధముగా మన ఎడల కూడా మనం ఆయన మాట విన్నట్టయితే, మనం ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్టయితే, మన ఎడల వాళ్ళ ఎడల ఏ అద్భుతాలు అయితే చేశాడో మన ఎడల కూడా అదే అద్భుతాలు ఆయన చేస్తారు. అంతకన్నా మిన్నమైనవి ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాము. ఎందుకనగా యాశ్వమిస్సే వారి కృప ద్వారా అనేకమైన అద్భుతాలు వేల సంవత్సరాల నుంచి, మరి ఆయన మరణ పునరుత్థాన సమయం మొదలుకొని ఈ 2000 సంవత్సరాల నుంచి అనేకమైన అద్భుతాలు జరగడం మనం చూసాము. బిడ్డలారా, యాశ్వమిస్సరు జీవంతో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేశారు. ఆయన తర్వాత 12 మంది అపోస్తలులు అనేకమైన అద్భుతాలు చేశారు. మరి ఆయా దేశంలో యందు ఆయా భక్తులు కూడా అనేకమైన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు జరిగించారు. కాబట్టి ఈ భక్తుల సమూహం అంతా మేఘవలె మనల్ని ఆవరించి మనకు చెప్తున్నారు. మనము కూడా ఆ ఇజ్రాయేల్ వలె, ఆత్మ ఇజ్రాయేల్ మనం కూడా ఆయన మాట వింటే మనము మేలు పొందుకుంటాము, మనము దీవించబడతాము, మనము ఆశీర్వదించబడతాము, మనము స్వస్థత పొందుకుంటాము. మనము కూడా భూమి యొక్క దేశం యొక్క ఉన్నత స్థానంలో మన పిల్లలను ఆ పరలోకపు తండ్రి ఎక్కిస్తాడు. బిడ్డలారా, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఈ గ్రంథం ఓన్లీ ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ఇది సర్వ భూప్రపంచంలోని సర్వజనులకు శ్రేష్టమైన గ్రంథము. కాబట్టి ఈ గ్రంథంలోని మాటలన్నీ విందాము, మనం ఆయన ఆశీర్వాదములు స్వతంత్రించుకుందాం. ఆ విధంగా పరమ తండ్రి కృప చూపును గాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, ఇజ్రాయేల్కి ఏ మాటలు అయితే సెలవిచ్చి వినమన్నారు, మేము అన్యజనులమైన మేము కూడా మీ మాట విని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మెస్సయ్య యాశ్వమిస్సనందరి విశ్వాసమును బట్టి మాకు కూడా అద్భుతాలు చేస్తానని ఇచ్చిన శుభప్రద వాగ్దానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యాశ్వమిస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాశ్వమిస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, వివంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.